వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. మేము వరమహాలక్ష్మి వ్రతంకి ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను కార్తిక్ ఉత్తమి అయితే మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ నేను మాట్లాడుతున్నా, వాళ్ళ లోకం వాళ్ళకి అయ్యింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏంటి ఉత్తమి నీ బాధ? ఇట్లా సే హాయ్ ఉత్తమి. సో ఉత్తమి అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది, ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కదా, కొంచెం మస్కిటోస్ అవి ఉంటే సేఫ్ ఉంటది అనేసి. సో ఇప్పుడైతే మేము మార్కెట్ కి వెళ్ళి మాకు పూజ కోసం ఏమేమి సామాన్లు తేవాలో అన్నీ తెచ్చుకుంటాము. ఇది బిఫోర్ యాక్చువల్లీ ఫ్రైడే పూజ ఉంటే మేము ఎప్పుడు థర్స్డే వెళ్ళే వాళ్ళము. థర్స్డే ఫుల్ రష్, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటది. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా థర్స్డేనే వెళ్తున్నాం ఏమేం కావాలో అని తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఈసారి వరమహాలక్ష్మికి మా ఇంటికి సాక్షాత్ లక్ష్మినే వచ్చింది. సో అందుకే ఈ ఫెస్టివల్ మాకు చాలా స్పెషల్. ఉత్తమి వచ్చాక ఫస్ట్ టైం మేము చేసుకుంటున్నాము. ఉత్తమిది ఫస్ట్ వరమహాలక్ష్మి పండగ. సో ఇది మాకు చాలా చాలా స్పెషల్. ఇది చాలా స్పెషల్, ఇలాగే గుర్తుండిపోవాలని ఈ ఫెస్టివల్ది ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాను నేను. సో మీరు కూడా వ్లాగ్ లో చూడండి. ఓకే సెకండ్ అండి. మా ఉత్తమితో మా సెలబ్రేషన్ ఎలా ఉంటది అనేసి. అంత ఈజీగా అయితే ఉండదు, అదైతే డామ్ షూర్ ఉన్నాను నేను. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తాము, అక్కడ ఎంత సపోర్టివ్ గా ఉంటుందో ఏమో తెలీదు. మాకు వదిలి వెళ్ళాలి అన్నా కూడా మాకు ఇట్లా ఎవరు లేరు, నేను కార్తీక్ ఉత్తమి అంతే ఉండేది. మేము హైదరాబాద్ లో బాగా జరుపుకునే ఫెస్టివల్ అంటే ఇదే. లెట్స్ గో ఫర్ షాపింగ్. సో లాక్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్సైట్మెంట్ కరకు తన ఎక్సైట్మెంట్ చూడండి, బయటకు వెళ్తున్నాము అనేసి. బాయ్ ఉత్తమి. ఉత్తమి బాయ్. బాయ్. తనకి బయటకు వెళ్తున్నామని అర్థమైపోయింది. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. చాలా ప్రీషియస్, ఎందుకంటే ఈ నవ్వు ఇది మళ్ళీ రాదు, పెద్దగా అయిపోతుంది ఉత్తమి. స్టార్ట్ అయిపోతున్నాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. హ్యాపీ ఏడుపు అయిపోయిందా? మా ఇంటి నుంచి బజార్ అయితే చాలా దగ్గరలోనే. సో అందుకే స్కూటీ పైన అయితే వెళ్ళిపోతున్నాము. ఇట్లా బయటకు వచ్చినామంటే మా ఉత్తమి అటు ఇటు ఇటు అటు చూస్తూనే ఉంటది. సో మార్కెట్ లో కలుద్దాం. ఇంకా మార్కెట్లో ఎంటర్ అవ్వగానే స్కూటీని అయితే ఒక దగ్గర పార్క్ చేసేసాము. ఇంకా ఏమి కనిపిస్తాయో అన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోయాము. అండ్ నేను ఒక లిస్ట్ కూడా చేసుకున్నా, ఎందుకంటే మనం ఎంత మైండ్లో పెట్టుకుని వెళ్ళినా కొన్ని థింగ్స్ అయితే మర్చిపోతాం. సో అందుకే అలా డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి నేనైతే లిస్ట్ చేసుకున్నా మొబైల్లో, నోట్ ప్యాడ్లో. సో దాని వైజ్ ఇట్లా తీసుకుంటూ వెళ్తున్నాము. సో ఫస్ట్ రాగానే నాకు ఫ్రూట్స్ కనిపిస్తే అక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. చూడండి మార్కెట్ ఈ రోజు వస్తేనే ఇంత రష్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నేను థర్స్డే ఏమైనా వచ్చింటే ఇంకా అయిపోయేదాన్ని. ఎందుకంటే నాకు 3 years నుంచి కొంచెం ఎక్స్పీరియన్స్. ఎప్పుడు నేను ఆఫీస్ ఉండడం వల్ల దానివల్ల ఎక్కువ ఫ్రైడే ఫెస్టివల్ ఉంటే థర్స్డేనే వెళ్ళాను. ఫుల్ రష్. అసలు ఇంకా ఆ రష్ చూసి షాప్ చేయాలని కూడా అనిపించకపోయేది నాకు. ఏందబ్బా ఈ రష్, ఇంటికి వెళ్ళిపోదాము అనేలాగా. సో అందుకే కొంచెం వెడ్నెస్డే వచ్చాం కాబట్టి కొంచెం పీస్ఫుల్గానే షాపింగ్ చేసాము. ఏమేమి కావాలో అని బాగా కొనుక్కున్నాను. నేను లిస్ట్ చేసుకున్నా కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది తీసుకునేటప్పుడు. లైక్ నేను తీసుకున్నాక చెక్ చేసుకునేదాన్ని ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోవాలి అనేసి.
అండ్ ఇప్పుడు వరమహాలక్ష్మి స్పెషల్ కాబట్టి ఇంకా ఫెస్టివల్‌కి ఏమేమి కావాలో ఇలా కొన్ని షాప్స్‌లో అయితే వాళ్ళు ప్యాకెట్‌లో వేసి పెట్టేశారు. కొనుక్కునే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటది అనేసి. సో, అక్కడ నాకు ఏమేమి కావాలో పసుపు, కుంకుమ, ఒక్కలు అన్నీ తీసుకున్నా. అక్కడ ఏమేమి ఉన్నాయో అవి నిమ్మకాయలు అన్నీ. ఇంకా ఇక్కడికి ముందుకొచ్చి ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నా. 5 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లోటస్ కూడా తీసుకున్నా. ఎందుకంటే ఈ పూజకి లోటస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నెమలికలు కూడా అమ్ముతున్నారు. కొంతమంది అవి కూడా పెడతారంట. నేనైతే అది తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేదే మనకి రాఖీ ఫెస్టివల్ కదా! అన్ని దగ్గర రాఖీ స్టాల్స్ అయితే వేశారు. నేను ఆల్రెడీ తీసుకోవడం వల్ల తీసుకోలేదు. ఇంకా మా ఉత్తమి అయితే మొత్తం ఇట్లా మార్కెట్ చాలా ఎంజాయ్ చేస్తుంది తను. కలర్‌ఫుల్‌గా ఉంది గాబట్టి. తనని ఎక్కువ ఇట్లా బయటకి పిలుచుకోరాను నేను. పొల్యూషన్ ఉంటది, డస్ట్ ఎక్కువ ఉంటది అనేసి. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తది. అండ్ ఈ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని థింగ్స్ డబల్ ఉంటాయి. అండ్ ఇంకా ఫెస్టివల్ దగ్గరకొస్తూ వస్తూ రేట్స్ అన్నీ ఇంకా డబల్ అవుతూ ఉంటాయి. అండ్ 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాలి కాబట్టి ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉన్నాను నేను. చాలా అంటే చాలా కాస్ట్‌లీ అయిపోయినాయి. ఇంకా లేడీస్ కార్నర్‌లో కొంచెం థింగ్స్ కావాల్సి ఉంటే అక్కడ నుంచి బ్యాంగిల్స్ అండ్ సేఫ్టీ పిన్స్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి ఏమేమి కావాలో వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఎందుకంటే పూజ సామాన్లు ఒకటే తీసుకుంటే నడవదు కదా! నెక్స్ట్ మనకి వంటకి ఏమేమి కావాలో, నైవేద్యం చేయడానికి ఏమేమి కావాలో ఆ సామాన్లు కూడా అన్నీ ఒకేసారే తీసుకున్నాను నేను. అండ్ వెజిటబుల్స్ తీసుకున్నాక నెక్స్ట్ ఇంకా మల్లెపూలు తీసుకున్నా. దేవునికి కూడా వస్తాయి. నేను పెట్టుకోవడానికి కూడా వస్తాయి అనేసి. ఫుల్ కాస్ట్ అయిపోయినాయి అన్నీ. అండ్ టోటల్ 5 టైప్స్ కావాలి కదా ఫ్రూట్స్. సో, ఇంకా మళ్ళీ ఇంకో 2 ఫ్రూట్స్ నాకు తక్కువ పడింటే 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ తీసుకున్నా మళ్ళీ షాప్‌లో. అట్లా వెతికి ఎక్కడ మంచిగున్నాయో అని అట్లా తీసుకునే లోపలనే కొంచెం టైం అయిపోయింది. అండ్ ఇంత షాప్ చేసే లోపలనే మేము కొంచెం అలసిపోయాము. సో, అందుకే ఇంకా జ్యూస్ బ్రేక్ తీసుకున్నాం మధ్యలో. అక్కడ జ్యూస్ షాప్ ఉంటే మా అత్తమ్మ అది చూసి నాకది కావాలి అంటే ఇంక సరేలే జ్యూస్ తాగుదాము అనేసి జ్యూస్ బ్రేక్ తీసుకున్నాం. ఇంక చూడండి తను జ్యూస్ ఎలా తాగుతుందో. తనకిట్లా వేరే వేరేవి టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. అండ్ ఎస్పెషల్లీ ఇట్లా జ్యూస్ బాదాం మిల్క్ ఇంకా బయట జ్యూస్ అంటే తనకి ఇప్పటి వరకు బాదాం మిల్క్ తప్ప వేరేది ఏం టేస్ట్ చేపియలేదు తనకి. సో, ఇక్కడ బాదాం జ్యూస్ అయితే తాపిస్తున్నాం. కొంచెం టేస్ట్ అయితే చేసింది. తనకు కూడా నచ్చిందంట. ఇంకా జ్యూస్ తాగాక ఇక్కడ పెద్ద పూజ స్టోర్ ఉంది. సో, అక్కడ వెళ్ళేసి ఇంకా ఏమేం థింగ్స్ లెఫ్ట్ అవుట్ ఉన్నాయో అన్ని థింగ్స్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ బయట ఆంటీ గోరింటాకు అవైతే అమ్ముతుంది. సో, మెహందీ టైం దొరికితే పెట్టుకుందాంలే అనేసి అయితే ఒక మెహందీ కోన్ కూడా తీసుకున్నా. చూడాలి టైం దొరికితే పెట్టుకుంటా. ఇంకా లేదంటే గోవిందా. నాకేమో తెలీదు. శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా నాకు ఈ వరమహాలక్ష్మి వ్రతం అలా చేయాలి, ఇలా చేయాలి అని అదే డ్రీమ్‌లో అయితే ఉంటాను నేను. నాకు ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంతో చేస్తాను నేను. ప్రతి ఒక్కటి షాపింగ్ నుంచి ఇంకా వరమహాలక్ష్మి డెకరేషన్ చేయడం గానివ్వండి, నైవేద్యం చేయడం అన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది నా ఫేవరెట్ ఫెస్టివల్. సో, ఇంకలా షాపింగ్ అంతా అయిపోగొట్టుకొని ఇంక ఇంటికైతే వెళ్తున్నాం. ఇక్కడ గూడా ఇంకా వాళ్ళ నాన్న కావాలనే మళ్ళీ ఏడుస్తుంది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఉత్తమికి వాళ్ళ నాన్న పిచ్చి కొంచెం ఎక్కువ. అండ్ నాన్న గారాబం కూడా కొంచెం ఎక్కువ. ఇంకా అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.